సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో దివ్యకి ఇచ్చి పడేశాడు భరణి. అండ్ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది తనుజ. ఎవరి మధ్య? లైక్ దివ్య గారు అండ్ భరణి. బిగ్ బాస్ హౌస్ నుంచి 6వ వారంలో ఎలిమినేట్ అయిన భరణి శంకర్ మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వడంతో అతను ఎలిమినేషన్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దివ్య తనుజలు అయితే కారణమయ్యారు. నాన్న నాన్న అంటూ తనుజ సావదొబ్బితే సిస్టర్ సెంటిమెంట్ తో గోరింటాకు సినిమాలో లైక్ మీరా జాస్మిన్ లాగా సినిమా చూపించేసింది దివ్య. వీళ్ళిద్దరూ జీడిపాకంలో తగులుకోవడంతో భరణి బంధకాల్లో కూరుకుపోయి కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా టాప్ 5 లో ఉండడం కాదు, భరణి శంకర్ విన్నర్ కూడా కావచ్చు. హౌస్ లో అంత చొచ్చు బ్యాచ్ ఉండడంతో భరణి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావచ్చు అనే పరిస్థితి నుంచి పాతాళానికి పడిపోయాడు అనే పరిస్థితికి వచ్చింది 6వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయిన భరణి శంకర్ ఇమోషన్స్ బాండింగ్ లో కూరుకుపోవడం వల్ల. అతని ఎలిమినేషన్ మెయిన్ రీజన్ ఎవరంటే అందరూ చెప్తారు ఆయన పెట్టుకున్న బాండింగ్సే. తనుజ అనే ఆ అమ్మాయితో నాన్న అనే బంధం, దివ్యతో సిస్టర్ బాండింగ్ లో ఆయన ఎలిమినేషన్ కి కారణమయ్యాయి. అండ్ తన గేమ్ ని గాలికి వదిలేసి ముఖ్యంగా దివ్య వచ్చిన తర్వాత అయితే మొత్తం ఆమె బంధకాల్లోనే ఇరుక్కుపోయాడు అని ముద్ర పడిపోయింది. దాంతో దివ్యానికి తన భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడని దారుణంగా దూషించారు ఇంటి కంటెస్టెంట్స్. అయితే ఇప్పుడు మళ్ళీ అతను రీఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చాడు. అతను రాగానే సెలబ్రేట్ చేసుకున్న దివ్యానికిత తనతో బాండింగ్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యాడనే నింద నాకెందుకు అని సైడ్ అవుతుందా అనుకుంటే ఆమె తీరు అస్సలు మారలేదు. ఆమెనే కాదు నాన్న నాన్న అంటూ భరణిని సావదొబ్బిన తనుజ కూడా తన పద్ధతి మార్చుకోలేదు. అటు దివ్య ఇటు తనుజ భరణిని జీడి పాకంలో వదిలిపెట్టడం లేదు, ఒకరిపై ఒకరు ఎక్కించుకుంటున్నారు. ఎపిసోడ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. చూసే వాళ్ళకైతే బోర్ దొబ్బింది. మీకేమనిపించింది?